మనం ఈరోజు మాజీ పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ వీపుగా పనిచేసిన వ్యక్తి రేఖాకాంతరావు అన్న దగ్గర మనం ఉన్నాము. అయితే తెలంగాణ సాధించడానికి అనేక మంది బలిదానాల వల్ల ఈ రోజు తెలంగాణ వచ్చింది. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం చేసే కొన్ని పనుల గురించి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న, రైతులు మోసపడుతున్నారు, అనేక మంది ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి ఏవి కూడా దక్కట్లేదు. దీన్ని ఏం మాట్లాడుతారన్న? మలిదశ తెలంగాణ ఉద్యమంలో అన్న గౌరవనీయులు కేసీఆర్ గారి సారథ్యంలో అన్న తెలంగాణ ఉద్యమం 4.5 కోట్ల ప్రజానికాన్ని కూడా ఉద్యమంలోకి దించి అన్న ఢిల్లీ గద్దెని గడగడలాడించి అన్న మరి మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి మహనీయులు తెలంగాణ బాపు కేసీఆర్ గారు. వారి సారథ్యంలో మళ్ళీ 10 సంవత్సరాల పాటు తెలంగాణలో ప్రజలు అడగకపోయినా గానీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో, సంక్షేమాన్ని ప్రజలకు అందించడంలో రాజీ లేకుండా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేక పథకాలు, అద్భుతమైనటువంటి పథకాలు. మరి మిషన్ భగీరథ కావచ్చు, ఇంటింటికి మంచినీళ్లు, మిషన్ కాకతీయ కావచ్చు, మరి అట్లాగే మరి రైతాంగానికి ఇచ్చినటువంటి మరి రైతు బీమా గాని, రుణమాఫీ గాని, బ్రహ్మాండమైనటువంటి రైతు బంధు అందించి అనేక అద్భుతమైనటువంటి 200 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ 1000 రూపాయలు చేసుకొని 2000 చేసుకొని అద్భుతంగా సాధించినటువంటి తెలంగాణని ఈ రోజు గుంటనక్కల్లా కాసుకొని మరి తెలంగాణని ఆగం చేయడానికి ఇచ్చిన హామీలు అమలు చేసే సోయి లేక తెలంగాణలో కేసీఆర్ గారికి మరి గుర్తులు ఉండొద్దు అని చెప్పేసి, నామరూపాలు చేయాలి అని చెప్పేసి తెలంగాణ అస్తిత్వాన్ని కొల్లగొట్టాలనేటువంటి కుట్ర జరుగుతా ఉంది. గుంట నక్కల్లా తెలంగాణకు ఆనాడు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి నాయకులు ఈ రోజు కాసుకొని చూస్తా ఉన్నారు తెలంగాణను ఆగం చేయడానికి. ఇంకొకటైనా అరిగోసపడుతున్నారు రైతులు, ముఖ్యంగా రైతులు ఆరకాలంలో శ్రమించి పండిన పంటలు కళ్ళాలలో మొత్తం అకాల వర్షాలకి మొత్తం ఆగమైపోయి ఉన్నారన్న. రైతులు మాత్రం ఘోరమైన కష్టకాలంలో ఉన్నారు. అది కేసీఆర్ ప్రభుత్వం అట్లా జరగలేదు. మరి కారణం ముఖ్యంగా ఈ ప్రభుత్వం వైఫల్యమా లేదా ఏంటి చెప్పండి అన్న. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయింది. ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతాంగానికి మరి 2 లక్షల రుణమాఫీ ఎవరికైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిందో వాళ్ళందరూ పోయి వెంటనే మళ్ళీ రుణం తీసుకోండి బ్యాంకులలో అని చెప్పిండు. రుణమాఫీ కాలేదు. అట్లాగే కేసీఆర్ గారు 2 విడతలే ఇస్తా ఉన్నాడు. మరి నేను వస్తే 3 విడతలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడిండు. మరి వాళ్ళు రైతు బంధుని మరి 10,000 కాదు, నేను 15,000 ఇస్తా అన్నారు. రైతు కూలీలకి మరి 12,000 చొప్పున ఇస్తా అన్నటువంటి, మరి తులం బంగారం ఇస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అవి అమలు చేయాలన్నటువంటి సోయి లేక ఎందాక భూ కబ్జాలు, స్కామ్లతోనే మరి డబ్బు సంపాదించుకొని పోగు చేసుకునేటువంటి కార్యక్రమంలోనే బిజీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా గానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా ఏమన్నా శుభం చెప్తారేమని చూస్తా ఉన్నారు. ఇప్పటికైనా గానీ తెలంగాణ ప్రజల్ని ఆదుకోండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో తెలంగాణ సాధించిన దానికంటే గొప్ప పేరు మా నాయకుడు